గ్రంథం బైబిల్ మత గ్రంథము కాదు, మత గ్రంథము కాదు, సృష్టి పుట్టిన మర్మములను తెలిపే గ్రంథం, మానవ పుట్టుకల చావుల గురించి తెలిపేటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. ఒకసారి మీరు చదవండి నాయన, వాళ్ళ వెనక ఉండాలి మీరు. శక్తి ప్రభావితులవుతారు, చదివితే మీ జీవితాలు ధన్యమవుతాయి. దేవుని బిడ్డలారా చదవండి, దేవుని మాటలు చదవండి. మీ చేతికొచ్చినటువంటి గ్రంథం ఈరోజు మీ పాపపు సంచలన నుంచి విడుదల, మీ పాపపు బ్రతుకుల నుంచి విడుదల. అంధకార చీకటిలో బ్రతుకుతున్న మీకు ఒక వెలుగునివ్వడానికి వచ్చాం. ఆ వెలుగు ఏంటంటే నిత్య వెలుగు, దేవుని మాట, దేవుని మాట. గ్రంథం బైబిల్ గ్రంథం పుస్తకము కాదు నాయన, సాక్షాత్తు దేవుని ఆత్మ ప్రేరేపణలతో రాసినటువంటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ప్రపంచంలో అత్యంతరము కనుగొనబడిన తరువాత ముద్రించబడినటువంటి గ్రంథం. అన్ని గ్రంథములు ఈ బైబిల్లో నుండి తీసి రాసుకున్నారండి. చెట్టు ఉంది కనుక వృక్ష శాస్త్రము, జంతువులు ఉన్నాయి గనక జంతు శాస్త్రము, మానవుడు ఉన్నాడు గనక మానవ ఆకార నిర్మాణ శాస్త్రం అని రాసుకున్నది నాయన. ఇదిగో దేవుని మాటలు మీరు చదివితే మీ బతుకులు ధన్యమవుతాయి నాయన, మీ బతుకులు ధన్యమవుతాయి నాయన. బలో యేసు మహారాజుకి, బలో యేసు మహారాజుకి. ఈ కాలనీ ప్రజలు చక్కగా వింటున్నారు. వారి పిల్లలను, వారి సంతానమును, వారి ఉద్యోగాలను దేవుడు దీవించును గాక. మన దేవుడు ఒక్కడే అని చెప్పడానికి వచ్చాము, మా దేవుడు అని చెప్పడానికి రాలే. మన దేవుడు, మన కన్న తండ్రి, భూమిని కలగజేసిన దేవుడు, ఆకాశమును కలగజేసిన దేవుడు, మన కన్న తండ్రి ఒకే ఒకడు, భగవంతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. సృష్టి శక్తి కంటే దేవుని శక్తి మహోన్నతమైనటువంటిది నాయన. దేవుని శక్తి ప్రభావంతో కూడినటువంటి మాట దేవుని మాట. దేవుని మాట ద్వారా భూమి ఆకాశములను, సూర్యచంద్ర నక్షత్రములను కలగజేసినటువంటి మాట దేవుని మాట. అందుకే ఆలోచించండి పరలోకమన్న చోటు ఎక్కడా